అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం రేపటి రోజున అనగా మార్చి 12వ తేదీ గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే వారికి ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు లభిస్తాయో కూడా ఈ వీడియోలో మొత్తం అయితే పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే గురువుగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో మంచి మనసు కలవారు, ఎంతో తెలివితేటలు, మనోధైర్యం కలవారు. వీరు చాలా రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకంగా ఎంతో బాగా కలుపుగోలుగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా అయితే ఉంటారు. ఎటువంటి విషయమైనా సరే ముందుగా ఆలోచించి తర్వాతే నిర్ణయం తీసుకునేటువంటి లక్షణం వీరిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వీరిలో కొన్ని లక్షణాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా కూడా కనిపించే లక్షణాలే కానీ ఇతరులకు ఎప్పుడైనా సరే సహాయం చేయాలని ఆలోచించేటువంటి స్వభావాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. ఈ యొక్క రాశిగల వారు స్నేహాలకు విలువైనటువంటి అంటే స్నేహితులను ఎంతో విలువైన వారిగా భావించటం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని కూడా అనిపించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి లోపల మాత్రం ఎంతో భావోద్వేగాలతో ఉంటారు. ఎటువంటిది కూడా బయటకైతే ఎవరితో చెప్పుకోరు. రేపటి రోజున మాత్రం కొన్ని అదృష్ట రంగులు వీరికి కలిసి వచ్చాయి. నీలం రంగు, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున కలిసి వచ్చే అంకెలు 4 మరియు 8 అని అయితే చెప్పుకోవచ్చు. పడమర లేదా వాయువ్య దిశ వైపు ప్రయాణం ఎంతో శుభప్రదంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత మాత్రం వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం చేరే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. ఆ సమాచారం ఎక్కువగా ఒక దూరపు బంధువు ద్వారా అయితే వీరికి తెలిసే అవకాశం కూడా కలుగుతుంది. కొంతకాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆ వార్త మీకు ఎటువంటి రూపంలో రావచ్చు అంటే కనుక ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, ఒక ఫోన్ రూపంలో రావచ్చు, లేదా మీకు ఒక వ్యక్తి ఇంటికి వచ్చి కూడా చెప్పే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆ విషయం మొదట ఒక చిన్న విషయం అయినా అని మీకు అనిపించినా కూడా తర్వాత అది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం శుభవార్తగా మారే అవకాశంగా అయితే ఉండబోతుంది. కొంతమంది ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కలిగించవచ్చు. కుటుంబంలో జరిగే ఒక నిర్ణయం కూడా అవ్వచ్చు. కొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి అయితే తిరిగి దగ్గరగా అవ్వడం మాత్రం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఇటువంటి విషయాలు రేపటి రోజున ఎన్నో మీకు సంచలనాత్మకంగా, ఆశ్చర్యకరంగా అయితే జరగబోతున్నాయి. రేపటి రోజున వచ్చే సమాచారం పట్ల మీరు కొంచెం శ్రద్ధగా అయితే అన్ని రంగాలుగా ఎంతో విధంగా అయితే తప్పకుండా అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ పని పట్ల కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు కూడా చాలానే ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అయితే మాత్రం మీకు చేరబోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి చిన్నపాటి లాభాలు, రేపటి రోజున కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం కూడా కలుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటి వారికి పంటలు మీరు చేతికి అంది ఎంతో అనుకూలంగా అయితే సూచనలు మీకు కనబడుతున్నాయి. విద్యార్థులకు వచ్చేసి చదువుపై ఎంతైనా దృష్టి సారించడం అవసరం. గురువుల యొక్క సూచనలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక వివిధ రంగాల్లో ఉన్న వారికి మాత్రం కొత్త కొత్త అవకాశాలు అయితే వీరిని అందుకోబోతున్నాయి. రేపటి రోజున ఎంతో మంచి ఫలితాలను అయితే చేకూరబోతున్నారు. ఈ యొక్క రోజున చిన్న చిన్న మార్పులు కూడా మీకు ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే సమాచారం ద్వారా అనుకూల పరిణామాలతో గడిచే అవకాశం కూడా కలుగుతుంది. కనుక మీరు సహనం, ధైర్యం, దేవుడిపై విశ్వాసం తప్పకుండా ఉంచవలసిన సూచనలు చాలానే ఉన్నాయి. అయితే ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడూ కూడా నరదిష్టి ప్రభావాన్ని కొన్నిసార్లు జీవితంలో కనిపించకుండా పనిచేస్తుందని
పెద్దలు చెప్తూ ఉంటారు, ఎదుగుదలను ఓర్వలేకుండా సంతోషాన్ని చూసి ఓర్వలేని మనుషులు కూడా మన చుట్టూ ఎంతోమంది ఎన్నో ప్రభావాలకు ఎక్కువగా గురి చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక విషయం గమనించుకొని ఉండవచ్చు. మీరు మంచి చేయడానికి ప్రయత్నించినా కూడా కొంతమంది అడ్డంకులు కలిగించటం, మిమ్మల్ని ఎదుగుదల చూసి లోపల అసూయ పడటం, మీతో కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లే చేస్తూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నట్టేట ముంచాలా అని చెప్పి మీరు బాగుపడుతుంటే చూడలేక ఓర్వలేక మీకు కొంచెం డబ్బులు సంపాదించుకుంటుంటే ఎదుటి వ్యక్తి వారు కాస్త ఈర్ష్యాసూయాలతో నిండుకొని ఉన్నారనైతే మీరు గమనించుకోవాలి. చాలామంది మిమ్మల్ని నాశనాన్ని కూడా కోరుకుంటున్నారు. మీ ముందు మంచిగా నటిస్తున్నారు, కానీ మీ వెనుక మాత్రం చేయరాని పనులన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మీకు తారసపడితే మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకొని అటువంటి వారికి కాస్త దూరంగా ఉండడం, అటువంటి వారి గల మనస్తత్వాన్ని మీరు గమనించుకొని దానికి తగ్గట్లుగా నడుచుకోవడం కూడా మీకు కాస్త మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక రకమైనటువంటి ఎగతాళి చేసేటువంటి చూపులు చూడడం తప్పకుండా మీరు చవి చూసుకోబోతారు. మిమ్మల్ని ఎదుగుతుంటే లోపల అసూయపడుతూ మీ వెనకాల ఎన్నో మాటలు మాట్లాడుతూ మీకు ఎన్నో నష్టపరిచే పరిస్థితులను కూడా చేర్చిపోతున్నారు. రేపటి రోజున అయితే ముఖ్యంగా మీ యొక్క దూరపు బంధువుల్లో కూడా మీ యొక్క పరిస్థితిని చూసి ఓర్వలేని ఒక అవకాశం కూడా మీకు బయటకు ప్రేమగా ఫోన్లు చేసి మంచిగా మాట్లాడినా కూడా లోపల మాత్రం ఎంతో అసూయతో నిండినటువంటి మనుషులు చుట్టూ ఉంటారు. మీరు కాస్త గమనించుకొని తీరాలి. అటువంటి వారితో ఎంతైనా జాగ్రత్త పడటం చాలా అవసరం. డబ్బు పరంగా, ఉద్యోగ పరంగా అయితే మాత్రం మంచి మంచి అవకాశాలు మాత్రం మీరు వ్యాపారంలో ఉన్నటువంటి మంచి లాభాలు, ఆనందాలు కూడా మీరు పొందబోతున్నారు. ఇల్లు కొనుక్కోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ప్రమోషన్స్ విషయాలు ఇటువంటివన్నీ కూడా మనకి ఇంట్లో ఎటువంటి వస్తువు లేని కొంత షేర్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆనందాలన్నీ కూడా తప్పకుండా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో మీ స్నేహితులు మీరు చెప్పుకోవడం అయితే సరిపోతుంది. రేపటి రోజున అయితే ఈ సమయంలో మీరు దైవనామస్మరణ ఎక్కువగా చేసుకోవడం చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేసి, కుదిరితే 2 పూట్ల మీరు దీపారాధన చేసుకుంటూ దైవాన్ని అయితే మీరు ప్రార్థించుకోవాలి. రేపటి రోజున వేప చెట్టు దగ్గర దీపం వెలిగించడం, దుర్గాదేవిని స్మరించడం, చిన్న చిన్న పరిహారాలు మీ మనసుకు ఎంతో ధైర్యాన్ని అయితే చేకూరుస్తాయి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మీ మనసులో భయం అనేది అసలు పెట్టుకోవద్దు. ఎంతమంది ఓర్వలేని వారు ఉన్నా కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే ఈ మనిషిని ఎవ్వరూ ఆపలేరు. ఈ ఒక్క మాట మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని దైవం మీద భారం వేసి దైవాన్ని నమ్ముకొని మీరు తప్పకుండా అడుగులు ముందుకు వేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తప్పకుండా విజయాన్ని అయితే చవిచూస్తారు. రేపటి రోజున మీకు గ్రహస్థితులు కూడా ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న సంతోషాన్ని కలిగించే సమాచారం మీ చెవిన పడబోతుంది. ఆ సమాచారం సాధారణంగా వచ్చే వార్తతో అయితే మాత్రం కాదు. మీ మనసుకు చాలా రోజులుగా తర్వాత ఒక ఆశను, ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశంగా అయితే రేపటి రోజున ఉండబోతుంది. ఒక దూరపు బంధువు అయితే మీకు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు అయితే అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం లేదా సందేశం రూపంలో కానీ మీ ఎదుట కానీ నించోవడం, తద్వారా మీ కుటుంబానికి సంబంధించిన ఒక మంచి పరిణామం కూడా, ఒక అవకాశం కూడా కలుగుతుంది. కొన్నిసార్లు దేవుడు శుభవార్తను నేరుగా ఇవ్వడు కదండి, ఏదో ఒక మనిషి రూపంలో అయితే మనకు చేరుస్తూ ఉంటాడు. ఆ శుభవార్త అయిన కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంతో ఉంటారు. జీవితంలో పెద్ద మార్పుకు కారణం కూడా అవుతుంది. కనుక తప్పకుండా అయితే రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత దూరపు బంధువు ద్వారా మీకు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. మీ మనసుకు ఆనందాన్ని, ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుని నిత్యం మీరు స్మరిస్తూ ఉండండి. తప్పకుండా మూగజీవాలకు ఆహారాలు, పానీయాలు అందించటం, పేదవారికి మీకు ఉన్నంతలో తగిన ఆహార దానం, వస్త్రదానం చేస్తూ ఉండడం ద్వారా సకల దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. ప్రతి ఒక్క పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం మీ వైపు అయితే నడుస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్న, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.